నీట్ పరీక్షల సంస్కరణలపై కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. 10 మంది వీసీలతో కమిటీ ఏర్పాటు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ కమిటీ పారదర్శకత, భద్రత, నిర్వహణపై సిఫార్సులు చేయనుంది. నీట్ పరీక్షల్లో సంస్కరణలపై త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. నీట్ పరీక్షల సంస్కరణలపై కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. 10 మంది వీసీలతో కమిటీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కమిటీ పారదర్శకత, భద్రత, నిర్వహణపై సిఫార్సులు చేయనుంది. నీట్ పరీక్షల్లో సంస్కరణలపై త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నీట్ పరీక్షల సంస్కరణలపై కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. 10 మంది వీసీలతో కమిటీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కమిటీ పారదర్శకత, భద్రత, నిర్వహణపై సిఫార్సులు చేయనుంది. నీట్ పరీక్షల్లో సంస్కరణలపై త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, నీట్ పరీక్షల ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. రైట్ వెంకటేష్, మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి ఈ కమిటీకి సంబంధించి? కేంద్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 1 గంటకు జరగబోతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్లో ఫాస్ట్ ట్రాక్ బిల్లు ఏర్పాటుకు సంబంధించినటువంటి ముసాయిదా రెడీ అయింది. దానిపైన కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలుపుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఒక అసాధారణ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సో ఆయన ప్రభుత్వం అంతా కూడా ఈరోజు విద్యార్థుల దీక్షను వీలైనంత తొందరగా విరమింపజేసే దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఆ క్రమంలో భాగంగా మధ్యాహ్నం దీనిపైన చర్చ జరగబోతుంది. అలాగే అంతకంటే ముందు 12:30కు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు కూడా చర్చలు జరపబోతున్నారు. సో సీజేపీ ఇప్పటికే డిమాండ్స్ చేసింది. సో ఆ డిమాండ్స్ అన్నిటి కూడా పరిష్కరించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక కొత్తగా తీసుకురాబోయేటువంటి బిల్లులో కాక్రోచ్ జనతా పార్టీ ఏవైనా సూచనలు, సలహాలు ఇస్తే ఖచ్చితంగా వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో వీలైనంత వేగంగా ఈ బిల్లును ఆమోదం తెలిపి వచ్చే సోమవారం తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా డిబేట్ జరిపి విపక్షాలు కూడా ఇంకా ఏమైనా అడ్వైజెస్ కనుక ఇస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ నెల రోజుల నుంచి నిరసనల హోరెత్తిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఢిల్లీ కంప్లీట్గా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. సో ఆ ఉద్రిక్తత పరిస్థితి అలాగే ఈ నిరసనల హోరు కేంద్ర ప్రభుత్వానికి తగిలింది. ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి సహా మంత్రులందరూ కూడా ఈ అంశంపైన వేగంగా కదులుతూ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 12:30కు సీజేపీ ప్రతినిధులతో చర్చ జరపబోతున్నాయి. ఆ తర్వాత 1 గంటకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ రాత్రి కూడా మనం చూసాం, వాంగ్చుక్ నిరాహార దీక్షను కూడా విరమింపజేశారు. సో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నీట్ పరీక్ష దోషులను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. దానిపైన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో సిబిఐ ఛార్జ్షీట్ వేసిన వెంబడే దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేయబోతోంది. ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశారు. సో వారందరికీ శిక్షలు వేస్తామని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. సో విద్యార్థుల యొక్క ఆగ్రహాన్ని చల్లార్చేందుకు రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి లీక్ జరగకుండా ఉండేందుకు ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా అవసరమైతే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్తో కమిటీ ఏర్పాటు చేసి ఈ పరీక్షా పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, ఈ వ్యవస్థను ఎలా తయారు చేయాలి, దీనికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలన్నీ తయారు చేసేందుకు ఒక కమిటీ, ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. వీసీలతో పాటు పలువురు ఎక్స్పర్ట్స్ని ఇందులో కమిటీ వేసి ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు అవసరమైనటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్ల మేరకు ఖచ్చితంగా ఆ మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.